నమస్తే వెల్కమ్ టు కెరీర్ ప్లస్ నేను శివాని ఇంటర్లో బైపీసీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎటువంటి కోర్సులు చేయాలి ఏ కోర్సులు చేస్తే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది ఇలాంటి ఎన్నో డౌట్స్ విద్యార్థుల్లో వారి తల్లిదండ్రుల్లో సహజంగా ఉంటుంది వాస్తవానికి బైపీసీ విద్యార్థులకు కూడా డిగ్రీ విభాగంలో ఎన్నో అత్యుత్తమ కోర్సులు అందుబాటులో ఉన్నాయి వాటిలో అగ్రికల్చర్ బీఎస్సీ బీ ఫార్మసీ ఫార్మా డి కోర్సులు ప్రధానంగా చెప్పుకోవచ్చు వ్యవసాయ మెడికల్ రంగాలకు చెందిన ఈ కోర్సులకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది వ్యవసాయ రంగంపై పరిజ్ఞానం కలిగిన విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు ఉంటుందని అనటంలో ఏమాత్రం సందేహం లేదు సమాజానికి వ్యవసాయం వైద్యం ఎంతో అవసరం ఈ రంగాల్లో ఇంకా ఎన్నో పరిశోధనలు జరగాల్సి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవసాయ పరిజ్ఞాన అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయి సాంకేతిక విద్యా రంగంలో దేశంలో ప్రముఖ విద్యా సంస్థగా ప్రఖ్యాతి చెందిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ బైపీసీ విద్యార్థుల కోసం అగ్రికల్చర్ బీఎస్సీ బీ ఫార్మసీ కోర్సులను ప్రతిష్టాత్మకంగా అందిస్తోంది అయితే ఈ కోర్సుల ప్రత్యేకతలు ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు ఉండే భవిష్యత్తును కేఎల్ యూనివర్సిటీ అగ్రికల్చర్ బీఎస్సీ విభాగం హెచ్ఓడి డాక్టర్ బాలకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి బాలకృష్ణ గారు అందరికీ నమస్కారం అండి అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సుల స్పెషలైజేషన్ ఏంటి అండ్ ఇంపార్టెన్స్ ఏంటి ఈరోజు ప్రపంచం వ్యవసాయ రంగం అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటుందండి కన్జ్యూమర్స్ ప్రిఫరెన్సెస్ డే బై డే చేంజ్ అవుతున్నాయండి ఒకవైపు వచ్చి కల్టివేట్ చేసేటటువంటి ఏరియా అంటే రైతుల చేతిలో ఉండేటటువంటి భూమి వ్యవసాయ భూమి తగ్గిపోతుంది ఇటువంటి సమయంలో వ్యవసాయాన్ని మనం కాపాడుకోవాలంటే వ్యవసాయ నిపుణులు చాలా అవసరం సో అటువంటి నిపుణులు తయారు చేసేటటువంటి కోర్స్ ఏదైనా ఉంది అంటే అది బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అండి సో కేఎల్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అనేటువంటి డిగ్రీ ప్రోగ్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది ఇందులో ఏంటంటే మొదటగా అత్యంతమైనటువంటి విద్యా ప్రమాణాలను పాటిస్తుంది ఇందులో భాగంగా దేశమే కాకుండా ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి అపారమైన ప్రతిభ అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులను నియమించుకుంది మా కేఎల్ వ్యవసాయ కళాశాల యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఏదైతే ఇటీవల విడుదల చేసినటువంటి కరికులంని ఫాలో అవుతూ క్లాస్ రూమ్ టీచింగే కాకుండా అంటే ఇన్హౌస్ క్లాస్ రూమ్సే కాకుండా ప్రపంచ నాణ్యత కలిగినటువంటి ఇన్హౌస్ ప్రయోగశాలలే కాకుండా సో వ్యవసాయ క్షేత్రంలో తరగతి గదులను ఏర్పాటు చేసింది వ్యవసాయ క్షేత్రంలోనే ప్రయోగశాలను కూడా ఏర్పాటు చేసింది అంతేకాకుండా మా కేఎల్ వ్యవసాయ కళాశాల యొక్క అత్యంత ప్రధానమైనటువంటి భారతదేశంలో ఏ కళాశాలకి లేనటువంటి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఏకైక వ్యవసాయ కళాశాల అండి ఇక్కడ నేలలు చాలా సారవంతమైన నేలలు ఇటువంటి నేలల్లో పిల్లలు పరిశోధనలు చేస్తూ ఎంతో నేర్చుకుంటున్నారు ఈ వ్యవసాయ విద్యలో నాణ్యతలో భాగంగా ఏదైతే క్లాస్ రూమ్లో నేర్చుకుంటున్నారో పిల్లలు అక్కడికక్కడే వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి తరగతి గదుల్లో ఉపాధ్యాయులచే ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీనివల్ల మరింత అవగాహన పెరుగుతుంది అంతేకాకుండా ఇంకా దాని మీద అధ్యయనం చేయాలంటే ఏదైతే వ్యవసాయ క్షేత్రంలో ఉందో ప్రయోగశాల అందులోనే దాని మీద మరింతగా పరిశోధన చేసి ఆ పర్టికులర్ అంశం ఏదైతే ఉందో దాని మీద కూలంకుషంగా స్టడీ చేస్తారు అంతేకాకుండా మా కేఎల్ వ్యవసాయ కళాశాలలో ప్రతి కోర్సులో దాదాపుగా 10 నుంచి 20% సిలబస్సు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మరి ఫారెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో చెప్పబడును దీనివలన ప్రపంచ స్థాయి నాణ్యత కలిగినటువంటి వ్యవసాయ విద్యను మేము స్టూడెంట్స్కి అందించగలుగుతున్నాము అంతేకాకుండా ప్రతి కోర్సులో భాగంగా మా విద్యార్థులకు దాదాపు 10 నుంచి 15 ఇండస్ట్రీ విజిట్స్ ఏర్పాటు చేయబడును
అదే రకంగా వివిధ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్స్ విజిట్స్ ఏర్పాటు చేయబడును. అదే రకంగా వివిధ అగ్రో ఇండస్ట్రీస్ ఏవైతే స్టేట్లు, ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో ఉన్నాయో వాటికి తీసుకెళ్ళబడును. దీనివలన ఏదైతే క్లాస్ రూమ్లో నేర్చుకుంటున్నారో ఈ వివిధ పరిశ్రమలు సందర్శించడం వలన పరిశ్రమల్లో ఆ అంశాలు ఏ రకంగా అప్లై చేస్తున్నారు, ఏ విధంగా వివిధ వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు అన్న అంశాలపై కూలంకుషంగా నేర్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యవసాయ కళాశాల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మా స్టూడెంట్స్ మా అకాడమిక్స్ని మేము ఆల్వేస్ ఇండస్ట్రీ కనెక్ట్ చేస్తామండి. ఈ 365 డేస్ ఒకటి ఈ పరిశ్రమలు సందర్శించడం ద్వారా, 2 ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో పాఠాలు నేర్పించడం ద్వారా కంపల్సరిగా 1 మంత్ లేదా 2 మంత్స్ ఇండస్ట్రీ అటాచ్మెంట్ జరుగుతుందండి. ఈ 1 నెల లేదా 2 నెలల్లో కంప్లీట్గా ద స్టూడెంట్ ఇండస్ట్రీతో అటాచ్ అయ్యి అక్కడ జరిగేటటువంటి అనేక అంశాలపైనటువంటి అవగాహన పెంచుకొని మళ్ళీ తిరిగి కాలేజీకి వచ్చేటప్పుడు అతనికి ఒక బిజినెస్ మోడల్ రూపంలో 10-15 మందికి ఒక బిజినెస్ మోడల్ రూపంలో ఒక ప్రాజెక్ట్ని ఇస్తామండి. ఉదాహరణకు పుట్టగొడుగుల పెంపకం కానీ, జీవ ఎరువులు, జీవ పురుగు మందులు ఉత్పత్తి కానీ, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి కానీ, నేచురల్ ఫార్మింగ్ కానీ, ఇలాగ అనేక రకమైనటువంటి బిజినెస్ మోడల్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్ దగ్గర నుంచి, ఉత్పత్తులను ప్రొడక్షన్ చేయడం దగ్గర నుంచి, మార్కెటింగు, సేల్సు అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటూ చివరిగా కాస్ట్ బెనిఫిట్ రేషియోని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎకనామిక్స్ని వర్కౌట్ చేయడం ద్వారా వాళ్ళని అగ్రికల్చర్ ఒక బిజినెస్ మోడల్గా ఎలా మార్చవచ్చు అనే అంశం మీద కంప్లీట్గా అవగాహన కల్పిస్తున్నామండి. అంతేకాకుండా ఈ బిజినెస్ మోడల్ తయారు చేయడంలో కావలసినటువంటి సీడ్ ఫండ్ ఏదైతే ఉందో, ఇనీషియల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది మా యూనివర్సిటీ ఇస్తుందండి. తద్వారా పిల్లలకి ఎంతో ఉత్సాహం, అందులో పార్టిసిపేట్ చేయాలనే అవగాహన లేదంటే తపన పెరిగి వాళ్ళు వ్యవసాయాన్ని పూర్తిగా వ్యాపారంగా ఎలా మార్చాలి అనే అంశం మీద కూలంకుషంగా చేస్తున్నారు. అంతేకాకుండా కేఎల్ వ్యవసాయ కళాశాలలో అదర్ యూనివర్సిటీస్లోలా కాకుండా మేము కెరీర్ కౌన్సిలింగ్ చేస్తామండి. దాదాపుగా ఫస్ట్ ఇయర్ నుంచే మొదలు పెడతాం. దీనివలన స్టూడెంట్ ఒక గోల్ని ఏర్పాటు చేసుకోవడం అనేది నేర్చుకుంటాడు. ఎప్పుడైతే తన కెరీర్ పాత్ను సెలెక్ట్ చేసుకున్నాడో, ఏ రంగం వైపు అయితే సెలెక్ట్ చేసుకున్నాడో ఆ రంగానికి తగ్గట్టుగా ఆ విద్యార్థిని తయారు చేస్తాము. అందులో భాగంగానే స్కిల్ సర్టిఫికేషన్స్ చేస్తాము. తను ఏ రంగాన్ని అయితే ఎంచుకున్నాడో ఆ రంగానికి తగ్గట్టుగా అతనికి కౌన్సిలింగ్ చేయబడుతుంది. ఆ రంగంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులతో వాళ్ళకి ఇంటరాక్షన్ ఏర్పాటు చేయబడుతుంది. సో అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ ద్వారా విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఫ్యూచర్లో ఈ ఫీల్డ్కి ఎంతవరకు స్కోప్ ఉండే అవకాశాలు ఉన్నాయి? వ్యవసాయ విద్యార్థులుగా వ్యవసాయ పట్టభద్రులకు అపారమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. అయితే అది ప్రైవేట్ సెక్టర్ అవనియండి, లేదా ప్రభుత్వ రంగం అవనియండి, లేదంటే వివిధ ప్రపంచ స్థాయి, జాతీయ స్థాయి పరిశోధన సంస్థల్లో అయితేనేమండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ప్రైవేట్ రంగంలో అయితే ఫెర్టిలైజర్ ఇండస్ట్రీసు, సీడ్ ఇండస్ట్రీసు, పెస్టిసైడ్ ఇండస్ట్రీసు, అలాగే ఫంగిసైడ్ ఇండస్ట్రీసు, ఇలా రకరకాల సీడ్ ఇండస్ట్రీస్ అన్నింటిలో అవకాశాలు ఉన్నాయండి. అదే ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకుంటే మీకు చాలా ప్రభుత్వ రంగ సంస్థలు, నేషనల్ సీడ్ కార్పొరేషన్ అయితేనేమి, నాబార్డ్ అయితేనేమి, మార్క్ఫెడ్ అయితేనేమి, నాఫెడ్ అయితేనేమి, సో సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అయితేనేమి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితేనేమి, ఆర్ఆర్బి అయితేనేమి, ఎస్ఎస్సి, ఇలా రకరకాల సంస్థల్లో మా వ్యవసాయ పట్టభద్రులకు అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా ఈ వ్యవసాయ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నతమైన చదువులు అభ్యసించినట్లయితే, ఎంఎస్సి, పిహెచ్డి అభ్యసించిన మన దేశంలో కానీ
లేదా ఇతర దేశాల్లో కానీ అభ్యసించినట్లయితే వాళ్ళకి సో వివిధ జాతీయ స్థాయి పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా వాళ్ళు సెటిల్ అవ్వచ్చు. అంతేకాకుండా రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా శాస్త్రవేత్తలుగా పరిశోధనలు కొనసాగించు. అదే రకంగా విదేశాల్లో కూడా శాస్త్రవేత్తలుగా వాళ్ళు సెటిల్ అవ్వచ్చు. అంతేకాకుండా మా విద్యార్థులకు వ్యవసాయ విద్యార్థులకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఏంటంటే ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. దాదాపుగా ఐఎఫ్ఎస్లో చాలా మటుకు సిలబస్ మా అగ్రికల్చర్ సిలబస్తో కవర్ అవుతుందండి. అందువలన మా విద్యార్థులు చాలా ఈజీగా ఈ సర్వీస్ని కొట్టవచ్చు. సో అగ్రికల్చర్ బీఎస్సీ అనగానే ఫస్ట్ కాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా అని తరచుగా అడిగే క్వశ్చన్ అనుకుంటా. సో సర్టిఫికేట్ ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే కేఎల్ విద్యా సంస్థకు ఎటువంటి గుర్తింపులు ఉన్నాయి? సో ఐసిఏఆర్ అనేది భారతీయ లేదా భారత వ్యవసాయ పరిశోధన మండలి. మన దేశంలో వ్యవసాయ కళాశాలలు కానీ వ్యవసాయ యూనివర్సిటీస్ కానీ అన్నీ ఐసిఏఆర్ కింద వస్తాయండి. ఇందులో చాలామందికి అపోహలు ఉన్నాయి. ఏంటంటే ఐసిఆర్ గుర్తింపు ఉందా లేదా అనే దాని మీద. ఇందులో నేను చాలామంది తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ఒకటే చెప్తున్నాను. ఎందుకంటే చాలా అపోహలు మన పక్కింటోలో లేకపోతే ఎదురింటోలో లేకపోతే ఇంకో విద్యార్థో తెలుసో తెలియకో క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే అపారమైన అనుభవం కలిగిన వ్యక్తిగా నేను వ్యవసాయ రంగంలో ఐసిఆర్ అక్రిడేషన్ అనేది వ్యవసాయ కళాశాలకు అవసరమే కానీ తప్పనిసరి కాదండి. ఎందుకంటే ఇటీవల ఐసిఆర్ మార్గదర్శకాల ప్రకారం బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదివినటువంటి నాణ్యమైన విద్యను అభ్యసించినటువంటి అన్ని స్కిల్స్ నేర్చుకున్నటువంటి విద్యార్థి భారత వ్యవసాయ పరిశోధన మండలి విశిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి ఐసిఆర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అండి. దేశంలో ఎక్కడైనా ఈ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంకును సాధించి ఐసిఆర్ యూనివర్సిటీల్లో ఐసిఆర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో సీటును సంపాదించవచ్చండి. సో ఐసిఆర్ అక్రిడేషన్కి ఈ కోర్సు తాలూకా దీనికి ఎటువంటి ఇది లేదండి. సో ఐసిఆర్ అక్రిడేషన్ అనేది కావాలి కానీ తప్పనిసరి కాదండి. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఏదైనా వ్యవసాయ కళాశాల మొదలుపెట్టిన తర్వాత కనీసం 2 బ్యాచ్లైనా రిలీవ్ అయిన తర్వాత ఐసిఆర్ ఈ అక్రిడేషన్ ఇస్తుందండి. సో చాలామందికి తెలియక అపోహ పడుతుంటారు. దీని గురించి ఎటువంటి అపోహలు పడవలసిన అవసరం లేదు. సో బైపీసీ చదివిన విద్యార్థులకు ఇంకా ఎలాంటి కోర్సులు ఉన్నాయి, ఆ కోర్సుల ప్రత్యేకతలు ఏమిటి? చాలామంది బైపీసీ తీసుకున్నప్పుడు కలిగేటటువంటి మొదటి ఆలోచన ఎంబీబీఎస్ అండి. అయితే లేదంటే వెటర్నరీ, లేదంటే బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, లేదంటే బీఎస్సీ ఫుడ్ సైన్స్, లేదంటే చాలామంది డెంటల్లో జాయిన్ అవుతారండి. కానీ ఈ అన్ని కోర్సుల్లో కల్లా బీఎస్సీ అగ్రికల్చర్ అనేది నేడు ప్రపంచానికి చాలా అవసరమైన డిగ్రీ అండి. ఎందుకంటే ఒక సాధారణ మానవుడు ఒక రోజులో ఒక డాక్టర్నో లేదా లాయర్నో లేకపోతే ఇంకో ఇంజనీర్నో సందర్శించవచ్చు, లేకపోతే అవసరం రాలేకపోవచ్చు. కానీ తను బతకాలంటే 3 పూటల తిండి అవసరం. ఈ 3 పూటల ఆహారం కావాలి అంటే వ్యవసాయం అవసరం. వ్యవసాయం కావాలంటే వ్యవసాయ నిపుణులు అవసరం. ఈ వ్యవసాయ నిపుణుల తాలూకా అవసరం రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా పెరుగుతుందండి. అందులో భాగంగానే ఎందుకంటే వ్యవసాయం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో ఈరోజు కార్మికుల కొరత అండి. సో అందువలన వ్యవసాయాన్ని టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువలన దీనికి ముందు చూపుగానే మా కేఎల్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాలలో మేము వ్యవసాయ విద్యను వివిధ రకమైనటువంటి టెక్నాలజీ కోర్సెస్తో ఇంటిగ్రేట్ చేస్తున్నామండి. ఉదాహరణకు ఐఓటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, వీటితో పాటుగా అనేక రకమైనటువంటి స్కిల్ సర్టిఫికేషన్ చేస్తున్నాము. ట్యాబ్ల్యూ కానీ, పవర్ బిఐ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఇలాగ అనేకమైన రంగాల్లో స్టూడెంట్ని మేము అభివృద్ధి చేయడం వలన రేపొద్దున్న ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అతను
ఇండస్ట్రీలో ఎదురయ్యే ప్రతి సమస్యను ప్రతి సవాల్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టే వ్యవసాయ రంగం తాలూకా ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు. కాబట్టే వ్యవసాయ పట్టభద్రుల అవసరం ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి దీనికి అవకాశాలు ఉంటాయా ఉండవా అనే ప్రశ్నకు అసలు అవకాశమే లేదండి. సో స్టూడెంట్స్కి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలంటే ప్లేస్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అయితే కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అలాగే భవిష్యత్తు ఎలా ఉంటుందండి? ఏ కోర్సులో జాయిన్ అయినటువంటి విద్యార్థి అయినా ఉద్యోగానికి మొదట ప్రిఫరెన్స్ ఇస్తాడు, పేరెంట్స్ అయినా సరే. ఎందుకంటే మా కేఎల్ యూనివర్సిటీలో వ్యవసాయ కళాశాలలో మేము 100% ప్లేస్మెంట్స్ ఇస్తున్నామండి. ఎందుకంటే ప్లేస్మెంట్ అనేది ఒక్క వ్యవసాయ విద్యను మొత్తం అభ్యసించినంత మాత్రాన కాకుండా రేపు ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ ఆ విద్యార్థిలో మనం ఇంబైబ్ చేయగలగాలి. దానికి కావలసినటువంటి స్కిల్స్ అన్నింటినీ కూడా మేము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి గెస్ట్ లెక్చర్స్ని ఏర్పాటు చేయడం ద్వారా, అంతేకాకుండా ఈ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ ద్వారా, అంతేకాకుండా వినూత్నమైనటువంటి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న రైతుల తాలూకా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడం ద్వారా అనేకమైన విషయాల మీద రియల్ టైంలో ఏం జరుగుతుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మా స్టూడెంట్స్ కంప్లీట్గా నేర్చుకోవడం వలన అనేకమైనటువంటి ఉన్నతమైన విశిష్టమైన పరిశ్రమల్లో మా విద్యార్థులకు 100% ప్లేస్మెంట్స్ వచ్చినాయండి. ఉదాహరణకు ఐటీసీ, గాడ్రేజ్, సింజెంటా, ఇలాగా కాటెవా అగ్రో సైన్సెస్, ఇలాంటివైనటువంటి ఎఫ్ఎంసి, ఇలాంటివైన అనేకమైనటువంటి మల్టీనేషనల్ కంపెనీస్లో మా స్టూడెంట్స్ జాబ్ కావాలన్న ప్రతి స్టూడెంట్కి ఇక్కడ మా వ్యవసాయ కళాశాల కేఎల్ యూనివర్సిటీలో వచ్చిందండి. దీని అంతటికీ ఒకటే కారణం, విద్యార్థికి చదువుతో పాటుగా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అనేకమైనటువంటి స్కిల్స్ను ఆ స్టూడెంట్స్లో ఇంబైబ్ చేయడం. అందువలన అవర్ స్టూడెంట్స్ ఆర్ ఆల్వేస్ ఇండస్ట్రీ రెడీ. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో చేరాలంటే ఒక స్టూడెంట్కి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది కేఎల్ యూనివర్సిటీలో? బయాలజీ వన్ ఆఫ్ ద కాంపోనెంట్గా చదివి ఉండాలండి. లేదంటే కొంతమంది విద్యార్థులు మ్యాథ్స్ కాంపోనెంట్గా చదువుతారు. అటువంటి విద్యార్థులకు మేము బయాలజీ కోర్సెస్ని బ్రిడ్జ్ కోర్సెస్గా ఇచ్చి వాళ్ళని ఎక్విప్ చేస్తాం బయాలజీ నాలెడ్జ్తో. అంతేకాకుండా ఏదైనా గుర్తింపు పొందినటువంటి వ్యవసాయ యూనివర్సిటీలో వ్యవసాయ కోర్సులో డిప్లొమా చదివిన విద్యార్థులు కూడా మా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదవడానికి అర్హులండి. ఇక్కడ మా కేఎల్ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి. సో మా కేఎల్ యూనివర్సిటీ వెబ్సైట్లో మా అడ్మిషన్ సెక్షన్ మొబైల్ నెంబర్స్ ఉంటాయి. అంతేకాకుండా మా అడ్మిషన్ సెల్స్ మొబైల్ నెంబర్స్ కూడా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే హెల్ప్ డెస్క్లు ఉంటాయి మా యూనివర్సిటీవి, దాని ద్వారా అయినా కాంటాక్ట్ చేయొచ్చు. లేదటువంటి డైరెక్ట్గా మా వ్యవసాయ కళాశాలను సందర్శించి మమ్మల్ని కాంటాక్ట్ చేసిన వాళ్ళకి అన్ని విషయాల మీద సమగ్రమైన సమాచారాన్ని మేము ఇస్తామండి. అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి ఫ్యూచర్లో? వాళ్ళకి సంబంధించిన జాబ్ ఆప్షన్స్ ఏంటి? పట్టభద్రుడు అయినటువంటి ఏ విద్యార్థి అయినా ఇప్పుడు వరకు దేశ చరిత్రలో ఉద్యోగం లేదు అన్న మాట లేదండి. ఎందుకంటే నేను ఇంత ముందుగా చెప్పినట్టుగానే ప్రైవేట్ సెక్టర్లో అనేకమైన రంగాల్లో ఫెర్టిలైజర్స్ అయితేనేమి, పెస్టిసైడ్స్ అయితేనేమి, సీడ్ ఇండస్ట్రీ అయితేనేమి, ఫంగిసైడ్స్ ఇండస్ట్రీ అయితేనేమి, పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అయితేనేమి అనేకమైన రంగాల్లో ఉన్నాయండి. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో అయితే నాబార్డ్, అంతేకాకుండా స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్లో కానీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ కార్పొరేషన్లో కానీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కానీ, క్రిబ్కో కానీ, ఇబ్కో కానీ, ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సి కానీ, లేదటువంటి మార్క్ఫెడ్ కానీ, ఇలా అనేక రకమైన రంగాలలో లేదా సంస్థల్లో మా విద్యార్థులకి అపారమైన అవకాశాలు ఉన్నాయండి. సో ఫైనల్లీ కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి కానీ మీరు ఫైనల్ మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు?
కేఎల్ వ్యవసాయ కళాశాలలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఒకటే నా మెసేజ్ అండి. ఏంటంటే ఒక స్టూడెంట్ సర్వతోముఖ అభివృద్ధికి అన్ని రకాలుగా ఒక విద్యే కాదండి, స్టూడెంట్ తాలూకా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఎంతో అభివృద్ధి చేసుకోవడానికి మా దగ్గర స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ కూడా ఉంది. అందులో వివిధ రకమైన హాబీ క్లబ్స్ ఉన్నాయి. ఏదైనా క్లబ్లో దానిలో జాయిన్ అవ్వచ్చు. అందులో తనకున్న స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రకరకాల ట్రైనర్స్ ఉంటారండి ఈ క్లబ్స్లో, హాబీ క్లబ్స్లో. కాబట్టి చదువుతో పాటుగా వాళ్ళు ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ కూడా మా యూనివర్సిటీ ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి కేఎల్ వ్యవసాయ కళాశాల అనేది వ్యవసాయ విద్యకు లేదా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అనే దానికి మొదట ఆప్షన్గా ఏ స్టూడెంట్ అయినా తల్లిదండ్రులైనా ఎంచుకోవచ్చండి. దీనిలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే భవిష్యత్తులో భారతదేశంలోనే నెంబర్ 1 వ్యవసాయ కళాశాలగా రూపుదిద్దుకోవడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలు వ్యవసాయ కళాశాల కేఎల్ యూనివర్సిటీకి ఉన్నాయండి. సో కేఎల్ యూనివర్సిటీలో అందిస్తున్న కోర్సెస్, వాటి ఇంపార్టెన్స్, స్పెషలైజేషన్స్, అలాగే మరి ముఖ్యంగా అగ్రికల్చర్ ఫీల్డ్లో జాబ్ ఆప్షన్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు. సో ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.